ఫిరాయింపుల అంశంలో కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్ కి విలువలు లేని రాజకీయాలంటూ మండిపడ్డారు. ఫిరాయింపులు జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని, కాంగ్రెస్ లో ఉన్నారని దానం నాగేందర్ చెబుతున్నారని చెప్పుకొచ్చారు. ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన కాంగ్రెసే దాన్ని అవమానిస్తోందని, రాజీవ్ గాంధీ ఫిరాయింపుల చట్టం తెస్తే రాహుల్ దాన్ని చింపేశారని వివరించారు. రాహుల్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తోందని విమర్శించారు. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో మళ్ళీ దేంట్లో నాకైతే తెలియదు, వాళ్ళు బీఆర్ఎస్ని గెలిచారు కదా అని చెప్పాడు. కొంతమంది మేము బీఆర్ఎస్లో లేవు కాంగ్రెస్లో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా నేను కాంగ్రెస్లో చెప్తారు. గెలిచింది బీఆర్ఎస్ నుంచి, పోటీ చేసింది కాంగ్రెస్ నుంచి, మళ్ళీ నేను మాట్లాడితేను కాంగ్రెస్ అంటారు, మళ్ళీ స్పీకర్ దగ్గర మేము బీఆర్ఎస్ అంటారు. ఇటువంటి అంటే విలువలు లేని ఒక రాజకీయాలు ఈరోజు తెలంగాణలో నడుస్తూ ఉన్నాయి. దీనికి నాంది పలికింది బీఆర్ఎస్ అయినప్పుడు కూడా కాంగ్రెస్ కొనసాగిస్తూ డిఫెక్షన్ లా తెచ్చింది మీ పార్టీయే, డిఫెక్షన్ లా తెచ్చింది మీ యొక్క ప్రైమ్ మినిస్టరే. డిఫెక్షన్ లా మీద సవాళ్ళు చేస్తే దాన్ని చింపేది మళ్ళీ మీ నాయకుడు రాజీవ్ గాంధీ డిఫెక్షన్ లా పెడతాడు, ఇంకేం చేస్తే వీళ్ళు దాన్ని చింపేస్తాడు. దాని మీద మళ్ళీ ఇక్కడ పార్టీలు మారుతారు, పార్టీలు మారితే ఏ పార్టీలో నాకే తెలియదు ముఖ్యమంత్రి అంటాడు. ఎక్కడ తర్వాత అబద్ధాలకు తర్వాత తప్పుడు సమాచారం ఇవ్వడానికి ఒక హద్దు ఉండాలి.